గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఈ వీడియో పర్టికులర్ గా యంగ్స్టర్స్ కోసం మాట్లాడుకుందాం. ఓకే. ఎవరైతే రీసెంట్ గా జాబ్ లోకి వచ్చుంటారో, అంటే ఎవరైతే రీసెంట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఉంటారో అటువంటి వాళ్ళ కోసం మాట్లాడదాం. కెరీర్ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్షిప్ అవ్వచ్చు, స్టార్ట్అప్ అవ్వచ్చు, అందరికి ఉపయోగపడేలా మాట్లాడదాము. అంటే ఇప్పుడు అంటే ఎటువంటి విషయాల పట్ల మనకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే మనం బాగా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటారు? అసలు దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి. నార్మల్ గా ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మేము చదువుకునేటప్పుడు దాంట్లో ఒక ఏడిపించే 7 ఆర్థిక సమస్యల నుండి, కష్టాల నుండి ఏడిపించే 7, దీన్ని కనుక మనము అధిగమించగలిగితే మన లైఫ్ అంతా కూడా పూలబాటు అవుతుంది. ఆ ఏడిపించే 7 ఆర్థిక సమస్యలేంటి, కష్టాలేంటి, దాన్ని ఎలా ఎదుర్కోవాలో పరిష్కారంతో సహా మనం డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ లిటరసీ. చాలా మందికి ఫైనాన్షియల్ లిటరసీ ఉండదు. ఈవెన్ నాకు చాలా పెద్ద డాక్టర్స్ క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు వృత్తిపరంగా చాలా ఎఫిషియెంట్ పర్సన్స్, సక్సెస్ఫుల్ పీపుల్, కానీ ఫైనాన్షియల్ గా అస్సలు బొత్తిగా నాలెడ్జ్ ఉండదు. బొత్తిగా అంటే బొత్తిగా ఉండదు. ఎందుకు అంటే అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫీల్డ్ వేరు, వాళ్ళ అనుభవం వేరు, కానీ అందులో నిష్ణాతులు అయి ఉంటారు. కానీ ఫైనాన్షియల్ వచ్చేప్పటికీ లిటరసీ ఉండదు. సో అది వాళ్ళ అనుభవంలో, వాళ్ళ కెరియర్లో ఎక్సెల్ అయిన వాళ్ళకు ఇబ్బంది లేదు. డబ్బు సంపాదిస్తున్నారు, సంపాదించిన తర్వాత మేనేజ్ చేయడం ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా చేసుకోవచ్చు. కానీ మీరు అన్నట్టుగా కెరియర్లో బిగినింగ్ అవుతున్న వాళ్ళు, ఎంటర్ప్రెనర్స్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళకు స్వతహాగా కొంత ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి. అంటే ఏంటి? సింపుల్గా నాకు వచ్చే డబ్బులు, దీంట్లో ఉన్న నా ట్యాక్స్ కంపోనెంట్ ఏంటి, నా శాలరీ కంపోనెంట్ ఏంటి, ఇవి మినిమం అర్థం చేసుకోగలగాలి. తర్వాత నేను మదుపు ఎక్కడ చేయాలి, ఎక్కడ పొదుపు చేయాలి, ఇలాంటి బేసిక్స్ ఉండాలి. అంటే మనకు మినిమం లిటరసీ ఉండాలి. ఆ మినిమం లిటరసీ ఎక్కడి నుంచి వస్తుంది? బుక్స్ చదవాలి. తర్వాత సోషల్ మీడియాలో మనము దీనికి సంబంధించిన బ్లాగ్స్ చదువుతూ ఉండాలి. తర్వాత కొన్ని ఫైనాన్షియల్ లిటరసీ మీద కొన్ని అనుభవ పాఠాల పుస్తకాలు, లైక్ రిచ్ డాడ్ పూర్ డాడ్, దట్స్ ద బిగ్గెస్ట్ వెరీ గుడ్ భగవద్గీత అని చెప్పొచ్చు ఫైనాన్షియల్ ప్లానింగ్ కి. అందులో రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ లో రాబర్ట్ కియోసాకి తన స్వ అనుభవాలతోటి ఒక రిచ్ డాడీ ఎలా ఉంటాడు, పూర్ డాడీ ఎలా ఉంటాడు, ఎలా రిచ్ పూర్ అవ్వకూడదు అనే దాన్ని చాలా చక్కగా వివరిస్తుంటారు. దీన్ని మనం ఆకలింపు చేసుకోవాలి. ఇవన్నీ మనం ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ మన స్కూల్లో, మన కాలేజీకి అన్ని నేర్పిస్తారు, తప్ప ఆర్థిక పాఠాలు. ఒకటి ఆర్థిక పాఠాలు, 2 అడల్ట్ ఎడ్యుకేషన్. అడల్ట్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి బోర్డు అన్ని సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉంటారు, బూత్ పురాణాలు నేర్పిస్తూనే ఉంటారు అడల్ట్ ఎడ్యుకేషన్. వేరే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎవరు? మన పక్కింటి అంకుల్, మన తోటి ఫ్రెండ్, వీళ్ళే మన గురువులు. వాళ్ళకి ఎంతెంత నాలెడ్జ్ ఉంటుంది, మిడిమిడి జ్ఞానం ఉంటుంది, అదే మనకు నూరిపోస్తూ ఉంటారు. ఇది కాదు. స్వతహాగా మనము ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకోవాలంటే పుస్తకాలు చదవాలి, అనుభవజ్ఞులతోటి డిస్కషన్ పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి, వాళ్ళ యొక్క వీడియోస్ చూడడం కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి నేర్చుకోవడం కానీ మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఈవిల్, ఏడిపించే 7 ఆర్థిక సమస్యల మొదటిది. దాన్ని మనము పుస్తకాలు చదవడం ద్వారా, సోషల్ మీడియాలో ఒక పాపులర్ బ్లాగ్స్ అవి చూడడం ద్వారా మనము దాని యొక్క ఇల్లిటరసీని లిటరేట్ గా చేసుకోవచ్చు. రెండోది హై అండ్ లైఫ్ స్టైల్. చాలా మంది రిచ్ గా ఉండడానికి కోసం, బిహేవ్ చేయడం కోసం, కనిపించడం కోసం ఖర్చు పెడుతూ షో ఆఫ్ కోసం. ఇది చాలా తప్పు. మీరు రిచ్ ఉంటే అది కనిపించుకోక్కర్లేదు. మీరు గమనించండి, డబ్బులు ఉన్న బాగా ఫిల్తీ రిచ్ అన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ రిచ్ గా ఉన్నట్టుగా చూడం. మనం చాలా సింపుల్ లైఫ్ స్టైల్. అజిమ్ ప్రేమ్జీ దగ్గర నుంచి వారన్ బఫెట్ వరకు ఎవ్వరు కూడా ఫిల్తీ రిచ్ ఉండే అని వీళ్ళకేంట్రా బాగా రిచ్ అన్న వాళ్ళు ఎవ్వరు కూడా షో ఆఫ్ కోసం ట్రై చేయరు. షో ఆఫ్ కోసం ట్రై చేసే వాళ్ళు ఎవరు? లేకపోతే చించుకునే వాళ్ళు. ఫస్ట్ ఈ బిహేవియర్ మార్చుకోవాలి. మనం నా దగ్గర ఎంత ఉంటే అంతనే ఉండాలి మనం. అంతగా లేని దాన్ని షో ఆఫ్ చేసుకోవడం కోసం మనం ఎట్టి పరిస్థితుల్లో ఆడంబరాలకు పోవద్దు. ఇప్పుడు నా దగ్గర నార్మల్ వాచ్ ఉన్నా అదే టైం చూపిస్తుంది, లేకపోతే ఒక 10 లక్షలు చేసే బ్రాండెడ్ వాచ్ ఉన్నా కూడా అదే టైం చూపిస్తుంది. కనుక నేను బ్రాండెడ్ వాచ్ 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని షో ఆఫ్ చేసే అవసరం ఏంటి? అవసరం లేదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే హై ఎక్స్పెండిచర్ మన జోన్ లో వెళ్తున్నామో, ఆ హై ఎక్స్పెండిచర్ అనేది షో ఆఫ్ కోసం ఉపయోగపడుతుంది, నాకు లైఫ్ స్టైల్కి ఇది కరెక్ట్ కాదనుకున్న వాటిని మనం అర్థం చేసుకొని ముందు నుంచే కట్ చేసుకుంటూ రావాలి. ఇది ముందు నుంచి కట్ చేయకపోతే ఫ్యూచర్ లో మన యొక్క ఆర్థిక ప్రణాళికని బాగా దెబ్బతీస్తుంది. కనుక ఎక్స్పెండిచర్ చేసేటప్పుడు ఇది మనకు అవసరమా కాదా ఇది తెలుసుకోవాలి. దీనికోసం సింపుల్ 50-30-20 రూల్ ఫాలో అవ్వాలి. 50% ఇస్ ఫర్ బేసిక్ నీడ్స్, 30% ఈస్ ఫర్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, 20% ఈస్ ఫర్ ఫ్యూచర్ గోల్స్. సో ఉన్న 100 రూపాయలు ఉన్నాయంటే 50 రూపాయలు నా నిత్యావసరాల కోసం, 30 రూపాయలు నా లివింగ్ కోసం, 20 రూపాయలు రేపటి అవసరాల కోసం. ఈ
జోన్లో 50-30 జోన్లో స్పెండ్ చేస్తూ పోతే మీరు డెఫినెట్లీ హై ఎండ్ బడ్జెట్లో నేను హై ఎండ్ కార్ వాడాలి, హై మోడల్ వాడాలి, షో ఆఫ్ అనే అవసరం ఉండదు, అవకాశం ఉండదు, ఆలోచన కూడా రాదు. దాన్ని అలా మనము ఆ ఏడిపించే 7 ఆర్థిక సమస్యలు రెండో దాన్ని ఇలా మనం ఎదుర్కోవచ్చు. మూడోది వచ్చేసి క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డు ఒక కత్తికి 2000 పదును లాంటిది. దీన్ని జాగ్రత్తగా వాడుకొని మనకుండే 45 నుంచి 50 రోజుల టైంని వాడుకొని పే చేయగలిగితే ఎక్సలెంట్గా వాడుకోవచ్చు. మనకు ఒక నిత్యావసర నిధిలాగా పనిచేస్తుంది. అలా కాకుండా మీరు కనుక వాడేసుకొని ఓన్లీ మినిమం పేమెంట్ కట్టుకుంటూ వెళ్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా? ఒక క్రెడిట్ కార్డు బిల్ పే చేయాలంటే 6 years పడుతుంది. మీరు 1,00,000 రూపాయలు క్రెడిట్ కార్డు వాడి దాంట్లో కేవలం మినిమం బిల్లే పే చేసుకుంటూ పోతే 6 years పడుతుంది మొత్తం క్లియర్ చేయాలంటే. అప్పటికి వాడికి ఒక 10 రెట్లు కట్టేస్తారు. సో అలాంటి పనులు చేయొద్దు. సో క్రెడిట్ కార్డ్ అనేది అది ఎంత మంచి ఒక ఇన్స్ట్రుమెంట్, ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంటో అంత చెడ్డది కూడా. సో దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. కానీ యువతలో మెయిన్ గా లోపించేది అది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ క్రెడిట్ కార్డు ఉంది అంటే ఇంకా ఆలోచించారు, డబ్బులు ఎంత, బిల్ ఎంత, ఇది ఎంత అవుతుంది, నాకు కట్టగలదు, ఏం ఆలోచించారు. ముందు కొనేద్దాం, కార్డు ఉంది గీకేద్దాం. సో ఈ హ్యాబిట్ ని మార్చుకోవాలి. చాలా మంది ఇంకో సాక్రిఫైస్ కూడా చేస్తుంటారు. వాళ్ళ క్రెడిట్ కార్డు తీసుకెళ్లి ఫ్రెండ్స్ కి ఇస్తుంటారు షాపింగ్. ఇంకా దారుణం అది. ఇంకొంతమంది వాళ్ళ క్రెడిట్ కార్డు మీద ఈఎంఐలు పెట్టి ఫ్రిడ్జ్లు, టీవీలు కొంటుంటారు. వేరే వాళ్ళు కొనిపిస్తారు, వాళ్ళు ఈఎంఐ కట్టకపోతే మన మీద పడుతుంది. అలాంటి బోల్డ్ చూస్తూ ఉంటాం. అలాంటి చాలా దూరంగా ఉండాలి. నెక్స్ట్ 4వది సేవింగ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంతమంది చెప్పాను కదా, సెకండ్ దాంట్లో 50-30-20 అంటే 50% ఫర్ టుడే బేసిక్ నీడ్స్, 30% ఈస్ ఫర్ గుడ్ లివింగ్, 20% ఈస్ ఫర్ సేవింగ్స్. ఈ సేవింగ్స్ అనేది తప్పకుండా హ్యాబిచువల్ చేసుకోవాలి. నాకు ఇవాళ 100 రూపాయలు ఇన్కమ్ వచ్చిందంటే 20% నేను సేవింగ్ చేస్తాను. ఈ 20% నా ఇవాల్టి కోసం కాదు, రేపటి నా అవసరాల కోసం, రేపటి వస్తుంది కదా అప్పటి కోసం అనే సేవింగ్స్ హ్యాబిట్ ని మనము ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఇది మనకుండే ఏడిపించే ఆర్థిక సమస్యలు 4వది. దాన్ని మనం సేవింగ్ ద్వారా చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ సేవింగ్ ఎక్కడ చేయాలి? నా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవుతుందా, లేకపోతే ఇది ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుందా? ఇలాంటివన్నీ చూసుకొని మన సేవింగ్ ని ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో వెళ్ళాలి. అంతేగాని సేవింగ్ చేయమన్నారు అని చెప్పేసి తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ లో, లేకపోతే ఎక్కడో ఊరవతల ల్యాండ్ కొంటే పెరుగుద్ది అనుకుని అక్కడ వెళ్ళి మొత్తం డబ్బులన్నీ డంప్ చేయడము. నా అవసరాలు 2 ఏళ్ల తర్వాత ఉంటుంది, కానీ మనం కొనే ల్యాండ్ కొంటాం. 2 ఏళ్ల తర్వాత అవసరం ఉంటే ల్యాండ్ పనిచేయదు కదా, అది దానికి టైం ఇవ్వాలి, దానికి గ్రో అవ్వడానికి. అలాగే తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల ఫిక్స్డ్ పథకంలో వేయకూడదు. లేకపోతే నాకు అవసరం ఎప్పుడుంది, డబ్బులు ఎప్పుడు అవసరం, నీడ్ ఎప్పుడు, ఆ ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని సేవింగ్ చేయమన్నాం కదా అని ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ లేకుండా చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ చేయాలంటే సింపుల్, టైము, అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది ఎంత వర్కౌట్ అవుతుంది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. నీడ్ ఎప్పుడు ఉంటే, గోల్ ఎప్పుడు ఉంటే దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. నేను లాంగ్ టర్మ్ గోల్ అయితే బెటర్ ఇస్ మ్యూచువల్ ఫండ్స్, షార్ట్ టర్మ్ గోల్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్, లేదా నా కోసం కాదు నెక్స్ట్ జనరేషన్ కోసం అయితే ల్యాండ్. ఇట్లా మనం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ని డిఫరెంట్ పర్పస్ కోసం వాడుకోవాలి. దిస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. నెక్స్ట్ ఇంకొకటి, చాలా మంది మనం గమనించేది క్విక్ మనీ కోసం ట్రై చేస్తారు. క్విక్ మనీ కోసం యాక్చువల్లీ అస్సలు పాసిబుల్ అవ్వదు. కానీ క్విక్ మనీ కోసము ఈ బెట్టింగ్స్ అని, లేకపోతే యాప్స్ లలోకి వెళ్ళిపోయి గేమ్స్ ఆడడం అని, ఇలాంటి చాలా ట్రై చేస్తారు. ఇవన్నీ కూడా క్విక్ మనీని చూపిస్తూ ఉంటాయి. కానీ ఒక్కరు కూడా క్విక్ మనీ చేసిన దాఖలాలు ఉండదు, వచ్చిన దాఖలాలు ఉండవు. ఆ క్విక్ మనీ వచ్చింది ఎప్పటికీ నిలబడదు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పేకాట ఆడుతున్నారు, పేకాటలో మీకు కనుక రైజింగ్ ఉండి డబ్బు సంపాదిస్తుంటే మిమ్మల్ని పోనీయరు ఎదుటివాడు, అవునా? ఒకవేళ మీ డబ్బు పోగొట్టుకుంటే నేను పోయింది ఇక్కడే కాబట్టి, పోగొట్టుకుంది ఇక్కడే కాబట్టి ఇక్కడే వెతుక్కోవాలి అని ఇక్కడే కూర్చుంటారు. అంటే డబ్బులు వచ్చినా లేవరు, పోయినా లేవనియరు. సో రెండు అక్కడే ఉంటాం. దీనివల్ల మీరు ఎప్పటికీ కూడా మొత్తం డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చిపోవాల్సిందే. కనుక క్విక్ మనీ ఓవర్ నైట్ ఇది పాసిబుల్ అవ్వదు. సో అనవసరంగా దానివల్ల స్కామ్ లో లేరుకుంటారు, అనవసరంగా మీ కష్టజీతం పోగొట్టుకుంటారు. కనుక అలాంటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ లాస్ట్ అండ్ ఫైనల్ సెవెంత్ వచ్చేసి ట్యాక్స్ ప్లానింగ్. ఇప్పుడు కెరియర్ లో బిగినింగ్ ఉన్న వాళ్ళు, ఎంటర్ప్రెన్యూర్స్, తర్వాత యూత్, వీళ్ళందరూ కూడా మిస్సింగ్ చేసే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్యాక్స్ ప్లానింగ్. మనము ఇండియాలో ట్యాక్స్ పే చేయకుండా ఏ ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఏ ప్రోడక్ట్ ఉండదు, ఏ వస్తువు ఉండదు, ఏ ప్లానింగ్ ఉండదు. కనుక మనం టాక్సేషన్ ని దృష్టిలో పెట్టుకోకుండా ఏది ప్లాన్ చేయకూడదు. ఖచ్చితంగా ట్యాక్స్ దృష్టిలో పెట్టుకోవాలి. నాకు వచ్చే ఇన్కమ్ లో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, ట్యాక్స్ ఎలా నేను పే చేస్తాను, నాకు ఎంత మిగులుతుంది, ఇది వర్కౌట్ అవుతుందా లేదా, అలా ప్లాన్ చేసుకోవాలి. సో సేవింగ్స్ విత్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ ద ట్యాక్స్ ప్లానింగ్. సో ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ లిటరసీ, కంపల్సరీ మనం ఎడ్యుకేట్ అవ్వాలి. సెకండ్ వచ్చేసి హై బడ్జెట్ లాగా మనం షో చేసుకోకూడదు. చిన్న సినిమా హై రిటర్న్స్ ఇచ్చినట్టుగా మనము ఎంతలో ఉన్నాము, మనం ఎలా గ్రో అవ్వాలి, ఇంత మన బడ్జెట్ అనుగుణంగా ఉండాలి. సో రిచ్ గా షో ఆఫ్ చేసుకోవడానికి ట్రై చేయకూడదు. మూడోది వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ యూసేజ్ ఒకటి చాలా చాలా డేంజర్ థింగ్. సో క్రెడిట్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఆ క్రెడిట్ ఎంత వరకు వాడుకోవాలి, దానివల్ల ఉండే ప్రొడక్టివ్ ఎక్స్పెండిచరా,
అన్ప్రొటెక్టెడ్ ఎక్స్పెండిచర్ అది చూసుకోవాలి. కొంతమంది ఇంట్లో పెళ్లి చేయడం కోసమో లేకపోతే ఫంక్షన్ చేయడం కోసమో విపరీతంగా ఖర్చులు చేసేస్తుంటారు, విపరీతంగా అప్పులు చేసేస్తుంటారు. ఇదంతా అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు. అలా చేసిన ఆ ఖర్చు మనం భోజనం పెడితే తినడానికి వచ్చిపోయిన వాళ్ళు ఒకరోజు గుర్తుపెట్టుకుంటారు. మనం అప్పు కట్టే అంత జీవితాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. కనుక అలాంటి షో ఆఫ్ చేయకూడదు అనమాట. తర్వాత 4th వచ్చేసి సేవింగ్స్ చేయాలి. 5th వన్ వచ్చేసి సేవింగ్స్ ని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో వెళ్ళాలి. కంపల్సరీ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. 6th వచ్చేసి స్కామ్స్, క్విక్ మనీ, దాని జోలికి వెళ్ళకూడదు. ఆన్ టాప్ ఆఫ్ దిస్ లాస్ట్ వన్ ఇస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ప్లానింగ్. ఆ ట్యాక్స్ ప్లానింగ్ ని దృష్టిలో పెట్టుకొని ట్యాక్స్ ని అనుగుణంగా ట్యాక్స్ ని ఆలోచిస్తూ మనం ఎంత పే చేయాల్సి వస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఏడిపించే 7 ఆర్థిక సమస్యల్ని మనం నవ్వుతూ ఎదుర్కోవచ్చు. మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. ఎలాంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే మనం బాగా ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతాం అనే అంశం గురించి చాలా చక్కగా మీ స్టైల్ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.